కాబట్టి ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఎవరు మనకి ఉన్నదని ఏం ప్రేమ అయితే ధనవంతులు చేసే దేవుడు పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే మారుమనసు పొందాలా, పాపక్షమాపణ పొందాలా. ఎంత పేదవారికి బైబిల్లో ఒక పేద వ్యక్తి ఉన్నాడు తెలుసు నాకు, ఆయన కొన్న జీవితం పేదరికం ఉండి ఆ గేటు దగ్గర పడి ఉండేవాడు. ఎప్పుడో నమ్ముకున్నాడు. ఆయనతో పాటు పక్కనే ధనవంతుడు కూడా ఉన్నాడు. ఆ ధనవంతుడు ఇద్దరు చనిపోయారు, ఆయన కూడా ఇద్దరు చనిపోయారు. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఏమీ లేకపోయినా ఉన్నదాంట్లో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే చేసుకున్నాడు. దేవుడు చనిపోయినప్పుడు కలిగేటువంటి ధనం ఏంటంటే ధన్యత ఏంటంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం దేన్ని బట్టి వస్తుందంటే ఉన్న ఆస్తి అంత వస్తుందిగా కేవలం మీరు ఇచ్చే ఉదయం ఉంటుంది. ప్రభు వారికి అయితే యథావిధిగా ఉండకూడదు. ఇవాళ ఎప్పటికప్పుడు మనం గుడి చేసుకుని మళ్ళీ తెల్లారినాక తిట్టుకుంటా తాకుండా తిరిగారనుకో ఉపయోగం. పరిశుద్ధంగా ఉండాలా, ప్రభు మాట ఎంత గుర్తెరగాల, ఆయన కోసం జీవిస్తూ ఉన్నప్పుడు మెండైన ఆశీర్వాదం అనేది మీద ఉంటుంది. మేము ఒకప్పుడు చిన్న పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఆశీర్వదిస్తాడు ఎవరినైనా. బట్ అలాగే మీరు కూడా ప్రభుని నమ్ముకొని సమయం ఉన్నట్టున్నారు కాబట్టి ఆ సహవాసం కాబట్టి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా మరి చెరువు కట్ట మీద ఉన్నటువంటి బిడ్డల్ని ప్రభావ మీరు అనాది సంకల్పం ముందు వారి జీవితాలు ఈ భూమి మీదకి రావడానికి మీరు ముందుగా నిరీక్షణ దేవుడవు. వారికి ఉన్న ఆర్థికపరమైన అవసరతలు దేవా తండ్రి, మరి శారీరకంగా ప్రభా తండ్రి ఆహారం లేని విధానము, గృహాలు లేని విధానము, వస్త్రాలు అన్న వస్త్రములు ప్రభా వీరందరినీ కూడా మీరు పట్టించుకునే దేవుడివి, ఆయన చేసే దేవుడు కాబట్టి ప్రభా మీ బిడలు వారికి ఉన్న అక్కర్ని అవసరతను మీరు తీర్చే దేవుడు అని వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది పర సంబంధమైనటువంటి గొప్ప రక్షణ దేవ, పాప క్షమాపణ దేవతని మీరు ఇచ్చేటువంటి సంతోషం, ఆనందం ఏమున్నా లేకపోయినా ప్రభావం మీరు ఇస్తారు తండ్రి. కాబట్టి బిడ్డలందరినీ వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా తండ్రి. మరి వారి యొక్క భర్తలు ఆయా ప్రాంతాలకు వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చి జీవనాన్ని గడుపుతూ ఉంటుండగా ప్రభా వారి పక్షంగా మీరు ఉన్నారని నమ్ముతూ ఉన్నారు. అయితే వీరందరూ ప్రభా మీ నిత్యత్వం పరలోక రాజ్యంలో ఉండటానికి మీకు వారికి సంబంధం ఏర్పడని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారం చేత వారు కడగబడాలని ఆశపడుతున్నాం దేవా. మీ నామంలో ప్రభా వారు ఆశీర్వదించబడాలని ఆశపడతామని దయగల మా తండ్రి, మీ ప్రత్యేకంగా మీ కృప వారిపై కుమరించమని కోరుకుంటూ వస్తున్నాం తండ్రి. ప్రతి చంటి బిడ్డని, ప్రతి బాలింటిని, ప్రతి దేవా పెద్దవారిని తండ్రి నేను వయసులో దేవా వారిని జ్ఞాపకం చేసిన కావాల్సినటువంటి కృపా తండ్రి సమృద్ధి సహాయం మీరు అందించమని కోరుకుంటూ, కావాల్సిన ఆరోగ్యాలు అనుగ్రహించమని కోరుకుంటూ, వాతావరణం కూడా ప్రభావ మరి ఇక్కడ వాతావరణం ఉంటుండగా మరి దోమల మస్కిటోస్ నుంచి ప్రభావ వాటన్నిటి నుంచి కాపాడుతూ రమ్మని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ దీవిస్తూ రావాల్సింది కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి.